హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ 107లో ఈరోజు మన సబ్స్క్రైబర్లో ఒకరు వీనెక్ బ్లౌజ్ యొక్క డ్రాఫ్టింగ్ని అడిగారు. వారి కోసం ఈ వీడియోలో ఫ్రంట్ వీనెక్, బ్యాక్ హైనెక్, వన్ డాట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్, థియరీ అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ని కూడా అప్లోడ్ చేస్తాను. ఫ్రంట్ వీనెక్, బ్యాక్ హైనెక్, వన్ డాట్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ అండ్ డ్రాఫ్టింగ్. రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ 1 మీటర్. మనం ఈ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ బ్లౌజ్ కోసం ఏ మెజర్మెంట్స్ అనేది నోట్ చేసుకోవాలి అనేది చూద్దాం. మెజర్మెంట్స్: బ్లౌజ్ యొక్క లెంత్ 14 ఇంచెస్, దానికి 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని మనం 15 ఇంచెస్ తీసుకుంటాం. షోల్డర్ 14 ఇంచెస్, ఆర్మ్ రౌండ్ 15.5 ఇంచెస్, చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్. ఇక్కడ మనం వీనెక్ పెట్టుకుంటున్నాం కాబట్టి వీనెక్ కనబడాలి అంటే ఫ్రంట్ నెక్ లెంత్ అనేది మనం 7 ఇంచెస్ ఆర్ 8 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు అనమాట. మీకు ఇంకా కూడా డీప్ కావాలంటే 9 ఇంచెస్ ఆర్ 10 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. బట్ 9 ఇంచెస్ 10 ఇంచెస్ అనేది ఓవర్ డీప్ అయిపోతుంది. మీరు 7, 7.5, 8 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ నెక్ కోసం. బ్యాక్ నెక్ 3 ఇంచెస్, స్లీవ్ యొక్క లెంత్ 9 ఇంచెస్, స్లీవ్ యొక్క లూజ్ 11 ఇంచెస్. ఈ విధంగా మనం ఈ వీనెక్ బ్లౌజ్ ని స్టిచ్ చేసుకోవడం కోసం కావలసిన మెజర్మెంట్స్ అన్నిటిని నోట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. మనం ఫ్రంట్ వీనెక్, బ్యాక్ హై నెక్ ని స్టిచ్ చేసుకుంటున్నాం కదా. ఈ విధంగా స్టిచ్ చేసుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ పాయింట్, షోల్డర్ మెజర్మెంట్. మనకి షోల్డర్ మెజర్మెంట్ అనేది బ్యాక్ నెక్ మీద కదా డిపెండ్ అయి పెట్టుకుంటాం. మనం ఎప్పుడు బ్యాక్ నెక్, డీప్ నెక్ పెట్టుకుంటే దాన్ని బట్టి షోల్డర్ మెజర్మెంట్ పెట్టుకుంటాం. ఇక్కడ ఈ బ్లౌజ్ కి బ్యాక్ నెక్ అనేది హై నెక్ వస్తుంది. సో హై నెక్ ఉన్నప్పుడు మనం షోల్డర్ మెజర్మెంట్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది చూద్దాం. షోల్డర్ మెజర్మెంట్: ఫర్ హై నెక్ వి టేక్ హాఫ్ ఆఫ్ షోల్డర్ విత్. అంటే మనం హై నెక్ బ్లౌజెస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మన షోల్డర్ ఎంత ఉంటుందో దానిలో హాఫ్ చేసుకుని తీసుకుని పెట్టుకుంటాం అనమాట. అంటే ఇక్కడ మనం మన షోల్డర్స్ లో నుంచి ఏ చేంజెస్ చెయ్యం. మన షోల్డర్ ఎంత ఉంటుందో డైరెక్ట్ గా అంతే పెట్టుకుంటాం. ఎందుకంటే హై నెక్ బ్లౌజ్ కాబట్టి. ఇక్కడ మనకి హై నెక్ బ్లౌజ్ అనే కాదు, మనం కాలర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, హాల్టర్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నా, వీటన్నిటికీ బ్యాక్ నెక్ అనేది డీప్ నెక్ ఉండదు. కాబట్టి మన షోల్డర్ మెజర్మెంట్ అనేది ఎంత ఉంటుందో అందులో హాఫ్ చేసి డైరెక్ట్ గా తీసేసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ షోల్డర్ ని హాఫ్ చేసి తీసుకోవాలి కదా, అంటే షోల్డర్ డివైడెడ్ బై 2. ఇక్కడ నా మెజర్మెంట్ ప్రకారం షోల్డర్ 14 ఇంచెస్ డివైడెడ్ బై 2 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ నేను షోల్డర్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, ఆర్మ్ హోల్ మెజర్మెంట్. ఫర్ ఆర్మ్ హోల్ మెజర్మెంట్ వి విల్ డిడక్ట్ హాఫ్ ఇంచ్ దెన్ ద షోల్డర్ మెజర్మెంట్. ఇక్కడ మనం హై నెక్ బ్లౌజ్ కదా పెట్టుకుంటున్నాం బ్యాక్ సైడ్. సో అప్పుడు ఏం చేయాలి అంటే ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అనేది మన షోల్డర్ మెజర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇక్కడ మనం షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో దానిలో నుంచి మనం హాఫ్ ఇంచ్ తగ్గించుకొని ఆర్మ్ హోల్ అనేది పెట్టుకోవాలి. ఇది మనకి ఆల్రెడీ మీకు బోట్ నెక్ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పాను. సేమ్ బోట్ నెక్ కూడా మనం ఇదే విధంగా ఆర్మ్ హోల్ ని పెట్టుకుంటాం అనమాట. మన షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో దానిలో నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం. ఈ పాయింట్స్ అనేది మనకి కాలర్ నెక్, హాల్టర్ నెక్, హై నెక్, బోట్ నెక్ వీటన్నిటికీ షోల్డర్, ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగానే మనం తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మన షోల్డర్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7 ఇంచెస్ కదా. ఆ 7 ఇంచెస్ లో నుంచి హాఫ్ ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే 7 లోంచి హాఫ్ తీసేస్తే 6.5 ఇంచెస్. సో మనం ఇక్కడ ఆర్మ్ హోల్ అనేది 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్, నెక్ విత్. ఫర్ నెక్ విత్ వి విల్ టేక్ హాఫ్ ఆఫ్ అవర్ షోల్డర్ మెజర్మెంట్. ఇక్కడ నెక్ విత్ కూడా ఏం చేయాలి అంటే మన షోల్డర్ మెజర్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ మన షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో దానిలో హాఫ్ చేసుకుని నెక్ విత్ అనేది తీసుకోవాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ షోల్డర్ అనేది 7 ఇంచెస్ కదా ఉంది. 7 ని హాఫ్ చేసుకుంటే ఎంత వచ్చింది? 3.5 ఇంచెస్.
అంటే ఇక్కడ నేను నెక్ విత్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఎపెక్స్ పాయింట్ లెంత్ ఫార్ములా. మనం ఇక్కడ ఎపెక్స్ పాయింట్ ని మార్క్ చేసుకుంటాం కదా, 1 డాట్ బ్లౌజ్ అయినా మనం ఎపెక్స్ పాయింట్ ని మార్క్ చేసుకుని డాట్ అనేది వేసుకుంటాం. ఆ డాట్ అనేది మనం ఎక్కడ వేసుకోవాలి? ఎపెక్స్ పాయింట్ లెంత్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుని ప్లస్ 1.5 ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేసుకుంటే 8.5 ఇంచెస్ వచ్చింది. ఈ 8.5 ఇంచెస్ కి మనం 1.5 ఇంచెస్ యాడ్ చేసుకుంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ అనేది 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ ఎపెక్స్ పాయింట్ విత్. ఇక్కడ మన ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ఫార్ములా ఈజ్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 10 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 10 చేస్తే 3.4 ఇంచెస్ వస్తుంది. అంటే మనం ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ కోసం 3.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పాయింట్ చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకుంటాం. చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై 4 చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ ఆర్మ్ హోల్ కర్వ్ ఫార్ములా చెస్ట్ రౌండ్ డివైడెడ్ బై 24 చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్ డివైడెడ్ బై 24 చేస్తే 1.4 ఇంచెస్ వస్తుంది. ఈ విధంగా మనం బ్యాక్ నెక్ అనేది హై నెక్ పెట్టుకునేటప్పుడు ఏ పాయింట్స్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ విధంగా నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ వీ నెక్, బ్యాక్ హై నెక్ బ్లౌజ్, బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్. ముందుగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డిఫరెంట్ గానే కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి లెంత్ లో ఏం డిఫరెన్స్ ఉండదు ఈ బ్లౌజ్ కి. ఎందుకు అంటే మనం ఫ్రంట్ పార్ట్ లో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేయట్లేదు కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్ లోనే ఎక్స్ట్రా లెంత్ అనేది తీసుకోం, కానీ విత్ లో డిఫరెన్స్ ఉంటుంది. సో అందువలన మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు డిఫరెంట్ గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫ్యాబ్రిక్ ని 2 ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకుంటాం. ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు మనం విత్ అనేది 10 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ విత్ 10 ఇంచెస్ తీసుకోవాలి అని మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే ఇక్కడ చూడండి, మీ చెస్ట్ రౌండ్ ఎంత ఉంది, అందులో చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 8.5 ఇంచెస్. మీరు ఇక్కడ బ్లౌజ్ కి సీమ్ అలవెన్స్ ఎంత యాడ్ చేసుకుంటున్నారు? 1.5 ఇంచ్. సో 8.5 ప్లస్ 1.5 కలిపితే మనకి 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ మీరు సీమ్ అలవెన్స్ అనేది 2 ఇంచెస్ పెట్టుకున్నారనుకోండి, అప్పుడు 8.5 ప్లస్ 2 10.5 ఇంచ్ విత్ అనేది తీసుకోవాలి. ఇక్కడ మీరు ఎంత పెట్టుకుంటున్నారో చూసుకోవాలి, చూసుకుని దాన్ని బట్టి విత్ అనేది మనం తీసుకోవాలి. అంటే ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది ఫోల్డ్ చేసి ఉంది ఫ్యాబ్రిక్, అందుకు ఇక్కడ విత్ అనేది నేను 10 ఇంచెస్ చూపిస్తున్నాను. విత్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇది విత్. ఇదే మనం ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసుకుంటే మనకి 20 ఇంచెస్ వస్తుంది. 10 + 10 20 కదా. అంటే మనం 20 ఇంచెస్ విత్ ఉన్న ఒక పీస్ ని కట్ చేసుకుని తీసుకుని దాన్ని సెంటర్ లో ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని అప్పుడు దాని మీద మనం డ్రాఫ్టింగ్ అనేది చేసుకుంటాం. అందుకే ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు విత్ 10 ఇంచెస్ అని రాసుకున్నాను. ఇప్పుడు మనం ముందుగా బ్లౌజ్ యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మన బ్లౌజ్ యొక్క రెడీ లెంత్ 14 ఇంచెస్. దానికి మనం 1 ఇంచ్ మార్జిన్ కోసం యాడ్ చేసుకుని లెంత్ అనేది మనం 15 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కోసం నేను 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఈ టాప్ పార్ట్ లో 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది నేను అన్ని వీడియోస్ లోని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ 1/2 ఇంచ్ ఎందుకంటే మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటి యొక్క షోల్డర్స్ ని జాయిన్ చేసుకుంటాం కదా, ఆ మార్జిన్ కోసం అన్నమాట. ఇది మనం బ్లౌజెస్, డ్రెస్సెస్, ఏ టాప్స్ ఏం స్టిచ్ చేసుకుని పైన 1/2 ఇంచ్ మార్జిన్ అనేది కంపల్సరీగా తీసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ నుంచి లోపలికి షోల్డర్స్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం షోల్డర్స్ ఎంత పెట్టుకుంటున్నాం ఇప్పుడే కదా మనం మీకు థియరీ ఎక్స్ప్లెయిన్ చేశాను. షోల్డర్ ఎంత వచ్చింది, మన యాక్చువల్ షోల్డర్ ఎంత ఉంటుందో దాన్ని హాఫ్ చేసి తీసేసుకుంటాం. ఎందుకు అంటే మనం ఇక్కడ హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటున్నాం కాబట్టి. హై నెక్ బ్లౌజ్ స్టిచ్ చేసుకునేటప్పుడు మన షోల్డర్ లో ఏ చేంజెస్ చేయనవసరం లేదు, ఎంత ఉంటే అంత తీసేసుకోవచ్చు. సో ఇక్కడ నా షోల్డర్ 14 ఇంచెస్ ఉంది, దాన్ని హాఫ్ చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. సో అందుకు ఇక్కడ నేను షోల్డర్ కోసం 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని
ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మన షోల్డర్ అన్నమాట, 7 ఇంచెస్. ఇప్పుడు మనం ఇక్కడ ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఈ పైన 1/2 ఇంచ్ ఉంది కదా, మనం షోల్డర్ జాయింట్ కోసం తీసుకున్నాం, దీన్ని లీవ్ చేసుకొని టేప్ ని ఇక్కడ పెట్టుకోండి. ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆర్మ్ హోల్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అనేది మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా థియరీలో. మన షోల్డర్ ఎంత ఉంటుందో దానికన్నా ఒక 1/2 ఇంచ్ తగ్గించి తీసుకోవాలన్నమాట. మనం హై నెక్ గానీ, కాలర్ నెక్ గానీ, హాల్టర్ నెక్ గానీ, బోట్ నెక్ గానీ ఇవన్నీ పెట్టుకునేటప్పుడు ఆర్మ్ హోల్ అనేది మన షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో దానిలోంచి 1/2 ఇంచ్ తగ్గించి పెట్టుకుంటాం. ఇక్కడ షోల్డర్ నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను కదా, ఈ 7 ఇంచెస్ లో నుంచి 1/2 ఇంచ్ తగ్గిస్తే 6.5 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నేను ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. టేప్ ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను, ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇది మన ఆర్మ్ హోల్ లైన్ అన్నమాట. ఈ విధంగా ఆర్మ్ హోల్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి లోపలికి చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 34 ఇంచెస్, 34 లో 4th పార్ట్ ఎంత, 8.5 ఇంచెస్. చూడండి, టేప్ ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి 8.5 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకున్నాను. ఈ విధంగా పెట్టుకున్న తరువాత ఇప్పుడు మనం కిందన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, 28 డివైడెడ్ బై 4 చేస్తే 7 ఇంచెస్ వచ్చింది. సో ఇక్కడ నుంచి 7 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడికి ఒక డాట్ పెట్టుకున్నాను. మనం బ్యాక్ పార్ట్ లో డాట్స్ వేసుకుంటాం కదా బ్లౌజ్ కి, దాని మార్జిన్ కోసం ఎంత డాట్ వేసుకుంటే అంత మార్జిన్ తీసుకుంటాం అనమాట. ఇక్కడ 1 ఇంచ్ డాట్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నేను ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. అందుకు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఈ పాయింట్ ని కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్ లో సీమ్ అలవెన్స్ అనేది తీసుకోవాలి. ఇక్కడ నేను ఈ బ్లౌజ్ కి సీమ్ అలవెన్స్ అనేది 1.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. మీకు కావాలంటే మీరు 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. సో ఇక్కడ నేను 1.5 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఇది మన సీమ్ అలవెన్స్ 1.5 ఇంచ్. ఇప్పుడు మన ఈ కిందన డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ డాట్ అనేది ఎక్కడ వేసుకోవాలి అంటే చూడండి, మీ వేస్ట్ రౌండ్ మార్క్ చేసుకున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది వాల్యూ చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి నాకు 8 ఇంచెస్ వచ్చింది. 7 + 1 8 కదా, 8 ఇంచెస్. ఈ 8 ఇంచెస్ ని ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మనం డాట్ వేసుకోవాలి. అంటే 8 లో మిడ్ పాయింట్ ఎంత, 4 ఇంచెస్. సో ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను డాట్స్ కోసం. చూసారా, 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం 1 ఇంచ్ డాటే కదా తీసుకుంటున్నాం, అందుకు లెఫ్ట్ సైడ్ 1/2 ఇంచ్, రైట్ సైడ్ 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ యొక్క లెంత్ అనేది మనం 4 ఇంచెస్ పెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇలా ఈ పాయింట్ కి, ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ ఈ విధంగా డాట్స్ కోసం షేప్ అనేది డ్రా చేసుకుంటాం. ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ కి కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో పైకి 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి డాట్స్ వేసుకున్నాం కదా, ఈ పాయింట్ కి కలుపుతూ ఈ విధంగా క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ ని ఫార్ములాలో అప్లై చేస్తే వాల్యూ ఎంత వచ్చింది మనకి, 1.4 ఇంచెస్. సో మనం ఈ కార్నర్ లో టేప్ ని పెట్టుకుని 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మన ఆర్మ్ హోల్ లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, 6.5 ఇంచెస్. ఇందులో ఎగ్జాక్ట్ గా మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ కర్వ్ స్కేల్ ని యూజ్ చేసుకుని ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విత్ ని మార్క్ చేసుకునేటప్పుడు కూడా ఏం చేయాలో మీకు థియరీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మన ఈ షోల్డర్ ఎంత పెట్టుకుంటున్నామో అందులో ఎగ్జాక్ట్ గా 1/2 తీసుకోవాలన్నమాట నెక్ విత్ కోసం. సో ఇక్కడ మన షోల్డర్ ఎంత, 7 ఇంచెస్ కదా, అందులో 1/2 3.5 ఇంచెస్. సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ బ్యాక్ నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి టేప్ ని పెట్టుకుని 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని
ఈ 2 పాయింట్స్ ని కలుపుతూ నేను ఇక్కడ బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను. ఈ బాక్స్ షేప్ లోపల నేను రౌండ్ నెక్ ని డ్రా చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ షోల్డర్ స్లోప్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కూడా ఎప్పుడు మనకి బ్యాక్ నెక్ డెప్త్ మీద డిపెండ్ అవుతుంది. ఇక్కడ అసలు మనం బ్యాక్ నెక్ డెప్త్ పెట్టుకోవట్లేదు, హై నెక్ బ్లౌజ్ కదా. సో అందువలన షోల్డర్ స్లోప్ అనేది ఈ ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకోవాలి. అంటే స్కేల్ ని ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా ఈ విధంగా క్రాస్ గా లైన్ ని డ్రా చేసుకోవాలి. ఇది మన షోల్డర్ స్లోప్. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకోవాలి. మనం ఈ బ్యాక్ పార్ట్ ని యూజ్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ని కూడా డ్రాఫ్టింగ్ చేసుకుంటాం. ఎందుకు అంటే మనకి బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి ఆల్మోస్ట్ అన్ని ఈక్వల్ గానే ఉంటాయి. ఇక్కడ లెంత్ లో కూడా ఏం చేంజ్ ఉండదు. లెంత్ మనం ఇక్కడ బ్యాక్ పార్ట్ కి ఎంత తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ కి అంతే తీసుకుంటాం. షోల్డర్ 7 ఇంచెస్, ఆర్మ్ హోల్ 6.5 ఇంచెస్, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ ఒకటే, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ కూడా ఒకటే 7 ఇంచెస్. కానీ ఇక్కడ కిందన డాట్స్ వేస్తాను చూడండి, ఆ డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్ లో మనం 2 ఇంచెస్ వేసుకుంటాం. అక్కడ మనకి చేంజ్ అనేది వస్తుంది. ఆ డాట్స్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అండ్ ఫ్రంట్ నెక్ కూడా మనం వీ నెక్ పెట్టుకుంటాం కదా, ఆ వీ నెక్ అనేది ఏ విధంగా డ్రా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ పార్ట్ డ్రాఫ్టింగ్, ఫ్యాబ్రిక్ 2 ఫోల్డ్స్. ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది ఇక్కడ నేను 11 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. చెప్పాను కదా మనకి ఈ బ్లౌజ్ లో ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి మధ్యలో విత్ లో డిఫరెన్స్ వస్తుంది, లెంత్ లో ఏం డిఫరెన్స్ ఉండదు. ఇక్కడ విత్ ఎందుకు మనం 11 ఇంచెస్ పెట్టుకున్నాం అంటే ఇక్కడ చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టిని వేసుకుంటున్నాం, అందుకు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటున్నాం. అండ్ ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేది మనం 2 ఇంచెస్ వేసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ పెరిగింది కదా విత్, అందుకోసం ఇక్కడ విత్ అనేది 11 ఇంచెస్ తీసుకున్నాం అనమాట. అంటే చూడండి, ఈ 7 + 2 9 ఇంచెస్, 9 + ఈ 1.5 + ఈ 1/2 మొత్తం కలిపితే 11 ఇంచెస్ వచ్చింది. అందుకు మనం ఫ్రంట్ పార్ట్ యొక్క విత్ అనేది 2 ఫోల్డ్స్ లో ఉన్నప్పుడు 11 ఇంచెస్ తీసుకోవాలి. మిగిలినదంతా సేమే ఉంటుంది. ఆల్రెడీ మీకు బ్యాక్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఈ కూడా ఫ్రంట్ పార్ట్ లో చూడండి లెంత్ 15 ఇంచెసే తీసుకుంటాం. తీసుకుని దాని తర్వాత ఏం చేయాలి అంటే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో హుక్ అండ్ ఐ పట్టి వేసుకుంటున్నాం కదా, దానికోసం ముందుగా ఇక్కడ 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ 1/2 ఇంచ్ ని లీవ్ చేసుకుని మనం బ్యాక్ పార్ట్ ని తీసుకొచ్చి ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుంటాం. ప్లేస్ చేసుకుని మనం ఇక్కడ ఈ షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, ఈ వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్, నెక్ విత్ మొత్తం అన్ని యాజ్ ఇట్ ఈస్ గా మార్క్ చేసేసుకుంటాం. సేమ్ కాబట్టి నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. షోల్డర్ కోసం 7 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం, ఆర్మ్ హోల్ కోసం 6.5 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 8.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం, వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు మనం ఇక్కడ వేస్ట్ రౌండ్ దగ్గర డాట్స్ వేసుకున్నాం కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ మనం 1 డాట్ వేసుకుంటున్నాం. ఇది 1 డాట్ బ్లౌజ్ అని చెప్పాను కదా, ఇక్కడ మనం 1 డాట్ వేసుకుంటాం. ఈ డాట్ అనేది కిందన 2 ఇంచెస్ వేసుకుంటున్నాం అనమాట. అందుకోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను. మన వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ప్లస్ 2 ఇంచెస్ డాట్స్ కోసం తీసుకోవాలి. చూడండి, ఇక్కడ నుంచి ముందు మనం వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్ దగ్గర మార్క్ చేశాను, అది 7 ఇంచెస్. 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా మార్క్ చేసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ మనం 2 ఇంచెస్ డాట్ వేస్తున్నాం. మనం స్టిచ్ చేసినప్పుడు ఫ్యాబ్రిక్ తగ్గిపోతుంది కదా, అందుకే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అనమాట. సో ఇక్కడ 2 ఇంచెస్ దగ్గర కూడా మార్క్ చేసుకున్నాను. ఇదే మనకి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి డిఫరెన్స్ వస్తుంది విత్ లో. ఈ విధంగా 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. యాజ్ ఇట్ ఈస్ బ్యాక్ పార్ట్ లో ఎంతైతే సీమ్ అలవెన్స్ తీసుకున్నానో ఫ్రంట్ పార్ట్ లో కూడా అంతే తీసుకున్నాను, 1.5 ఇంచెస్ తీసుకుని ఇక్కడ కూడా ఒక లైన్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లో డాట్స్ అనేది వేసుకోవాలి. అది ఏ విధంగా వేసుకోవాలి అంటే మన ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ దగ్గర మనం డాట్ అనేది వేసుకోవాలి. మనం ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ ని ఫార్ములాలో అప్లై చేసుకుని చూపించాను కదా, ఇప్పుడు మీకు థియరీ చూపించినప్పుడు ఎంత వచ్చింది వాల్యూ, 10 ఇంచెస్ వచ్చింది. అంటే ఇక్కడ మనం డాట్ యొక్క లెంత్ అనేది 10 ఇంచెస్ దగ్గర వేసుకోవాలి. చూడండి, టేప్ ని మీరు ఇక్కడ పెట్టుకోండి, షోల్డర్ పాయింట్ దగ్గర పెట్టుకొని ఇక్కడ నుంచి మీకు 10 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడికి ఒక డాట్ అనేది పెట్టుకోండి ఫస్ట్. ఈ విధంగా
ఇది మన ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్ అన్నమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 10 ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ ని కూడా ఫార్ములాలో అప్లై చేశాను. ఎంత వచ్చింది? 3.4 ఇంచెస్. సో ఇక్కడ నుంచి 3.4 ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ ఒక క్రాస్ మార్క్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఎపెక్స్ పాయింట్ యొక్క లెంత్, ఎపెక్స్ పాయింట్ యొక్క విత్ రెండు ఎక్కడ కలుస్తున్నాయో అక్కడ మనకి ఎగ్జాక్ట్ గా డాట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ నుంచి లెంత్ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ నుంచి విత్ ఇక్కడికి వచ్చింది. ఈ రెండు మనకి ఇక్కడ కలిసే ఈ పాయింట్ లో మనం డాట్ వేసుకోవాలి. అర్థమైందా? అందుకే ఇక్కడ నేను మార్క్ చేసుకున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి కిందకి ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం. ఈ విధంగా డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం డాట్ ఎన్ని ఇంచెస్ వేసుకుంటున్నాం? 2 ఇంచెస్ కదా. సో అందుకు లెఫ్ట్ సైడ్ 1 ఇంచ్, రైట్ సైడ్ 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ నుంచి ఇక్కడికి, ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కలుపుతూ నేను ఇక్కడ డాట్స్ కోసం మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఈ విధంగా మనం 1 డాట్ అనేది వేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడ ఈ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ లో కూడా పైకి మనం 1/2 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ కలుపుతూ ఈ విధంగా లైన్ ని డ్రా చేసుకుంటాం. అండ్ ఇక్కడ చూడండి, ఒకసారి ఆర్మ్ హోల్ కర్వ్ దగ్గర కూడా మనం ఫ్రంట్ పార్ట్ లో లోతును తీసుకోవాలి కదా. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకున్నాను. అది ఏ విధంగా అంటే, ఇక్కడ మన ఆర్మ్ హోల్ లైన్ ని మార్క్ చేసుకున్నాం కదా, 6.5 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ కోసం మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసామా, ఇది ఆ లైన్. ఈ లైన్ నుంచి లోపలికి మనం లోతు తీసుకోవాలి కదా ఫ్రంట్ పార్ట్ లో. దానికోసం టేప్ ని ఇక్కడ పెట్టుకుని 0.75 ఇంచెస్ లోపలికి మార్క్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను 0.75 రాసుకున్నాను. ఇక్కడ నుంచి లోపలికి 0.75 ఇంచ్ మార్క్ చేసుకుని ఈ పాయింట్ ని ఇక్కడికి కలుపుతూ ఈ విధంగా ఒక లైన్ ని డ్రా చేశాను. ఇప్పుడు ఈ కార్నర్ లో ఆర్మ్ హోల్ కర్వ్ కోసం 1.4 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఈ విధంగా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఆర్మ్ హోల్ లైన్ లో మిడ్ పాయింట్ దగ్గర మార్క్ చేసుకుని ఫ్రంట్ ఆర్మ్ హోల్ కర్వ్ ని డ్రా చేసుకోవాలి. చూస్తున్నారు కదా, మనకి లోపలికి వచ్చింది 0.75. అంటే ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ లో లోత్ అనేది తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ ని మార్క్ చేసుకుందాం. ఇక్కడ ఫ్రంట్ మనం వి షేప్ నెక్ ని పెట్టుకుంటున్నాం కదా. వి షేప్ నెక్ అనేది కొంచెం డీప్ గానే ఉంటుంది. 7 ఇంచెస్, 7.5 ఆర్ 8 వరకు తీసుకోవచ్చు. అది డీప్ సరిపోతుంది. ఇంకా మీకు ఓవర్ డీప్ కావాలి అనుకుంటే 9, 9.5, 10 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. అది మరి ఓవర్ గా డీప్ అయిపోతుంది. 7 ఇంచెస్, 7.5 ఇంచ్ ఆర్ 8 ఇంచెస్ వరకు అయితే బాగుంటుంది. వి షేప్ అనేది బాగా కనిపిస్తుంది కూడా. సో ఇక్కడ నేను నెక్ విత్ కోసం బ్యాక్ పార్ట్ లో ఏ విధంగా అయితే 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నానో, ఫ్రంట్ పార్ట్ లో కూడా నెక్ విత్ కోసం 3.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఫ్రంట్ నెక్ లెంత్ అనేది ఇక్కడ నేను 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. సో చూడండి, ఇక్కడ నుంచి 7 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకుని ఒక బాక్స్ షేప్ ని డ్రా చేసుకున్నాను. ఈ బాక్స్ షేప్ లోపల మనం వి షేప్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ వి షేప్ అనేది స్కేల్ ని ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ వరకు కలుపుతూ ఇలా ఒక లైన్ ని డ్రా చేయకూడదు, స్ట్రైట్ గా ఉండకూడదు అనమాట. ముందు ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఒక లైన్ ని డ్రా చేసుకోండి. చేసుకుని ఇక్కడ కర్వ్ షేప్ కనిపిస్తుంది చూసారు కదా, చిన్నగా ఇక్కడ నుంచి ఈ పాయింట్ కి కలుపుతూ చిన్ని కర్వ్ షేప్ ని డ్రా చేసుకోవాలి. అప్పుడే మనకి వి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. ఈ విధంగా మనం వి నెక్ ని డ్రా చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ కూడా ఇక్కడ సేమే. బ్యాక్ పార్ట్ లో షోల్డర్ స్లోప్ ఏ విధంగా అయితే ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ సైడ్ వచ్చే విధంగా డ్రా చేసుకున్నామో, సేమ్ ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ లో కూడా అదే విధంగా డ్రా చేసుకున్నాను. మీకు మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ కి పెద్దగా డిఫరెన్స్ ఏం ఉండదు. లెంత్ సేమే ఉంది. షోల్డర్, ఆర్మ్ హోల్, చెస్ట్ రౌండ్ లో 4th పార్ట్, ఇక్కడ వేస్ట్ రౌండ్ లో 4th పార్ట్. ఓన్లీ డాట్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెరిగింది ఫ్రంట్ పార్ట్ కి. అండ్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లో వి షేప్ నెక్ పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఫ్రంట్ నెక్ లెంత్ అనేది 7 ఇంచెస్ తీసుకుని ఇక్కడ వి షేప్ ని డ్రా చేసుకున్నాం. అండ్ ఫ్రంట్ పార్ట్ లో ఆర్మ్ హోల్ దగ్గర లోత్ అనేది తీసుకున్నాం. అంతే, మిగిలిందంతా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సేమ్ గానే ఉంటుంది. ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా చేసుకోవాలి. మనం ఈ విధంగా హై నెక్ బ్లౌజెస్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఏ ఏ పాయింట్స్ అనేది కావాలి అనేది నోట్ చేసుకుని డయాగ్రామ్స్ అనేది డ్రా చేసుకోవాలి ఫ్రెండ్స్. థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం హై నెక్ బ్లౌజ్, కాలర్ నెక్ బ్లౌజ్, హాల్టర్ నెక్ బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్ కి ఆల్మోస్ట్ థియరీ అనేది ఈ విధంగానే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో నేను ఈ వీ నెక్ బ్లౌజ్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోని కూడా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.